వాళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియన్ అనేది మానేస్తారు. ఎందుకంటే జీవహింస మహాపాపమని, మరి అహింసా ధర్మమే పరమో ధర్మం అని మరి పత్రి గారు మరి ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటారు. మరి ఆ కోవలోనే చాలామంది శాకాహారులుగా మారడం, ఈ ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా శాకాహారిగా మారడం జరుగుతుంది. అసలు మీరు ఎలా మారారు శాకాహారిగా? నేను జ్ఞానంలోకి వచ్చాక మారింది ఏంటంటే, నేను చేసుకునేది నిజమే తెలుసుకున్నది. అయి ఈ మనం తినే హింస అన్నది, పాపం అన్నది నాకు పూర్తిగా అవగాహన అయిందండి. అప్పుడు తెలియక పక్షులు జామ చెట్ల మీద కాయలు గడ్డ తిని అవి నైటు వండి పెట్టేవారు అనమాట. అప్పుడు నాకు తెలియదండి అప్పుడు. అంటే అప్పుడు తెలిసి కాదు, అంటే తెలవకుండా వాళ్ళు పెట్టేస్తుంటే మేము తినేసేవాళ్ళమండి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అసలేం తెలిసేది కాదు ఫస్ట్ అసలు. ఇవన్నీ తినడం వల్ల మనిషికి మంచిది కాదు అనిపించింది. జ్ఞానంలో కూర్చుంటే మనం ఏమైతే తిన్నామో అన్నీ కూడా బుర్రలోంచి, ముక్కులోంచి, నోట్లోంచి అన్ని స్మెల్లు వచ్చేసింది. ఏటి ఇలాగ వస్తున్నాయి అనుకునేవాడిని. ఇవన్నీ కళ్ళ ముందుకు వచ్చి మన ఈ చేప ముక్కలు ఒక రోజునైతే జ్ఞానంలో కూర్చుంటే మొత్తం వాసన వచ్చేసేది, మొక్కల కింద కనపడేయండి. ఇది మంచిది కాదు, మనం చేసిన తప్పు, చాలా తప్పు చేసాను అనిపించింది నాకు. ఇది మంచిది కాదు అనిపించింది. ఆకుకూరలు, ఈ కూరగాయలు తింటేనే మంచిది అనిపించింది. నేను 10 సంవత్సరాలు చిన్న వయసులో ఒక తాంబేలు మాంసం తిన్నానండి. ఆ తాంబేలు మాంసం కూడా తప్పని అనిపించింది. జ్ఞానంలోకి రాకముందు ఏం తెలిసేది కాదు. జ్ఞానంలోకి వచ్చాక ఒక తప్పు మాట్లాడినా, మంచి మాట్లాడినా దానికి మార్గం కనపడుతుంది. ఇంతకుముందు అప్పుడు తినేసిన ముందు తెలిసేది కాదు, ఇది తప్పు అని, ఇది మంచి అని తెలిసేది కాదు. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు మూర్ఖత్వంగా తినేత్మ తప్ప దానికి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరో చెప్తే కూడా వినలేదండి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ పని ఇది చేయకూడదు, ఇది తప్పు, దీనికి ఈ పని ఇది మనం ఇది తినకూడదు అని తెలిసేదండి. మరి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ధ్యానం చేశాక ఇవన్నీ మీకు అనుభవపూర్వకంగా తెలిసింది. హింస అనేది చేయకూడదని మీకు మీరు తెలుసుకున్నానండి. వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఎవరో చెప్పారని మానేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ మీకు మీరు తెలుసుకున్నారు చూసారా, అదే నిజమైన మార్పు అంటాను నేను. నాకు ఎవరో చెప్పలేదు. జ్ఞానంలోకి వచ్చాక ఆ క్లాసులకు వెళ్తుంటే ఒక్కొక్కటి అన్నీ తెలిసినాయండి. అప్పుడు అడుగు మనిషి ఏ టైపు ఉండదో అదే టైపు వారానికి 4 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఎప్పుడు అదే తినేవాళ్ళం అండి. అసలు అదంటేనే అసలు మంచిది కాదు అనిపించింది. అది తింటే అది అప్పుడు పులు చూడలేక అది తినేటి లేళ్ళలోనే అయ్యి తింటాయి కదా, ఇవన్నీ నాకు అర్థమయ్యేదండి. ఇది తినకూడదు అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇంత పాపం ఎంత చేసినని కూడా అనిపించిందండి నాకు. ఎన్ని రకాలైతే తిన్నానో అన్ని రకాలు కూడా జ్ఞానంలో కనిపించినాయండి నాకు. అప్పుడు అనిపించిన తర్వాత ఇది తినకూడదు, చేయకూడదు. నేను ఇంకా ఎక్కడ జరిగినా క్లాస్కి మానేవాళ్ళు కాదండి. నేను నైట్ పడుకున్నా అలాగే చేయించేవారు, కూర్చున్నా చేయించేవారు. వ్యాపారం దగ్గర ఉన్న అదే దిష్టి కింద ఉండేదండి. వ్యాపారంలో కూడా ముందు మెయిన్ ఏంటంటే నీషు వల్ల చాలా ఇది ఉందండి. మనం తినకొని ఉంటేనే మనం పరమ ఆనందం అంటే ఏంటో పొందానండి. నాకు అసలు ఏం తెలిసేది కాదు. మీరు హింస వదిలిపెట్టిన తర్వాత మీకు నిజమైన ఆనందం అంటే ఏంటో నాకు తెలిసిందండి. అంటే చాలా మంది ఏంటంటే అది తిన్నంతసేపు తెలియదు, అది హింసాత్మకమైందని, అది తినకూడదని చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే పత్రిక గారు వచ్చిన తర్వాత గురుదేవులు చాలా స్పష్టంగా ముక్కుసూటిగా అందరికీ తెలిసేలా చెప్పడం జరిగిందండి. ఓకే అండి. మరి మీరు ధ్యానంలోకి వచ్చానన్నారు కదా, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి వ్యాపారాలు ఎలా చేయగలిగారు వారు? వ్యాపారం నాకు అప్పుడు కూరగాయలు కూడా కొంచెం తక్కువగానే ఉండేవి రేట్లు. కేజీ 6 రూపాయలు, 8 రూపాయలు ఇలాగ ఉండదండి. రోజు 2 పూటలుగా చేసినా కానీ నాకు ఎంత చేసినా ఆనందంగా ఉండేది. రోజు 2 పూటలు వెళ్ళేవాడిని. పత్తిరాజు గారి బుక్ ఉండేది. ఆ బుక్ నిండా చిన్న పేజీలు ఉంటాయి కదా, నెలొద్దులకి ఆ పేజీ అంతా నిండిపోయేది. జ్ఞానంలోకి వచ్చాక మొత్తం ట్యాబ్లెట్లన్నీ కూడా మానేసాను. ఒక 5 సంవత్సరాలు జ్ఞానంలోకి వచ్చాక ఒక 5 సంవత్సరాలు పూర్తిగా మానేసాను ట్యాబ్లెట్లు.